హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్. ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం పాలకూర బజ్జీ. మరి దీన్ని ఎలా తయారు చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో పాలకూరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని వేసుకోండి. ఓవరాల్గా ఒక 2 కప్పుల వరకు పాలకూర వేసుకోండి. ఇప్పుడు దీంట్లో చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు, దాంతోపాటు చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు. ఒకవేళ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. దీంట్లో 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. ముందుగా కొద్దిగా 1/2 కప్పు వరకు వేసుకోండి శనగపిండి, తర్వాత మిగతాది వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కావాల్సినంత ఉప్పు, కాస్త ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే పాలకూరలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కాస్త చూసి వేసుకోండి. ఇప్పుడు కాస్త కారం, అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. దీంట్లో ధనియా పౌడర్, అలాగే దాంతోపాటు కాస్త జీరా పౌడర్ కూడా వేసుకోండి. దాంతోపాటు వాము తీసుకోండి. వాముని కాస్త నలిపేసి వేసుకోండి, కాస్త ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కాస్త అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ కావాల్సిన వాళ్ళు వేసుకోండి, వద్దనుకున్నా కూడా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని అంతటిని ముందుగా వాటర్ మాత్రం వేయకండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పాలకూర కడిగి వేసాం కాబట్టి దానిలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ వేయకండి. వాటర్ వేస్తే కనుక పిండి అనేది ఎక్కువగా జారుడైపోతుంది కాబట్టి ముందుగా వాటర్ వేయకండి. ఈ పాలకూరలో ఉన్న వాటర్తో పాటే ఇది సరిపోతుంది, మన పిండికి, కప్పు పిండికి సరిపోతుంది. సో ముందుగా వాటర్ వేయకండి. ఒకవేళ మీరు పకోడీలా చేసుకోవాలంటే డైరెక్ట్ ఇలానే వేసుకోవచ్చు, లేదు అంటే ఇంకాస్త వాటర్ వేసుకొని బజ్జీలా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ పకోడీ చేసుకుందామంటే మీరు వాటర్ మాత్రం వేసుకోకండి. నేను బజ్జీలు చేస్తున్నాను కాబట్టి కాస్త వాటర్ని యూజ్ చేస్తాను. ముందుగా పాలకూరతోనే కలిపేయండి. పాలకూరతో కలిపేస్తేనే, ఆల్రెడీ పాలకూరలో వాటర్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలా ముద్దలా అయిపోతుంది. చూడండి, నేను దీంట్లో వాటర్ కలపలేదు, ఎందుకంటే కాస్త బజ్జీలా వేయాలి కాబట్టి దీంట్లో కాస్త వాటర్ వేసుకున్నా. దానికంటే ముందుగా దీంట్లో కాస్త తినే సోడా వేసుకోండి. తినే సోడా వేసుకుంటే కనుక బజ్జీలు గుల్లగా వస్తుంది. సో మీకు కావాల్సినంత తినే సోడా వేసుకొని ఇప్పుడు దీంట్లో కాసిని వాటర్ వేసుకొని, మరీ థిక్గా కాకుండా మరీ పలచగా కాకుండా బజ్జీ వేస్తే కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా వాటర్ వేసుకొని కలుపుకోండి. మీకు నచ్చిన విధంగా ఇలా కలిపేసుకొని బజ్జీలు వేసుకోవడమే. ఇది ఇలా పక్కన పెట్టేసి స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకుందాం. ఓకేనా అండి, ఇది కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిందా లేదా కాస్త పిండి వేసి చూసుకోండి. ఆయిల్ కాగితే కనుక మనం బజ్జీలు అనేవి వేసుకోవచ్చు. ఆయిల్ కాగింది కాబట్టి మనం బజ్జీలు వేసేసుకుందాం. మీకు నచ్చిన విధంగా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు. మీరు బోండాలా కావాలంటే బోండాలా కూడా వేసుకోవచ్చు. నేను చిన్న సైజులోనే చేస్తున్నాను. ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకదాని వెంట ఒకటి వేసుకోండి. కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలకూర బజ్జీ రెడీ అయిపోతుంది. మనం బజ్జీలు వేయగానే ముందుగానే అటు ఇటు కదపకండి, ఎందుకంటే అవి కొద్దిగా వేగాలి కాబట్టి పచ్చిదనం ఉంటే కనుక విచ్చిపోతాయి. సో కాస్త వేగాక ఇలా గరిటెతో తిప్పుకోండి. కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్కి రాగానే తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పాలకూర బజ్జీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోండి. ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లో వేసేసుకోండి. ఎంతో టేస్టీ అయిన వేడి వేడి పాలకూర బజ్జీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోలు మంచి మంచి రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ పాలకూర బజ్జీల్ని
టమాటా సాస్తో తింటే కనుక అదిరిపోయే టేస్ట్ ఉంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.